కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి స్పందించారు ధర్మేంద్ర ప్రధాన్. నీట్ పేపర్ లీక్ వివాదంపై జరిగిన నిరసనల్లో జెన్జీ యువతను కొందరు తప్పుదోవ పట్టించారని తెలిపారు. భారతదేశంలో ఏటా కనీసం 2 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారని, గత 10 ఏళ్లలో 20 కోట్ల మంది పురుడు పోసుకున్నారని చెప్పారు. వారి ఆలోచనలు, ఆకాంక్షలు రాబోయే రోజుల్లో వారే భారత్ను విశ్వగురువుగా నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు పదవి ముఖ్యం కాదు, తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాజీనామా సమర్పించినట్లుగా వివరించారాయన. ఉద్దంత సాయ్, ఛబిల్ సాయ్, బక్షి జగబంధు ଏମାନେ ବଳିଦାନ ଦେଇ ନଥିଲେ, ସେମାନେ ତାଙ୍କ ସମୟରେ ଜେନ୍ ହିଁ ଥିଲେ। ସେ ଜେନ୍ ଜିର ସଂସ୍କାରରେ ଆମେ ଆଜି ଏଠି ପହଞ୍ଚିଲୁ। ଏଇଥର ମୁଁ ଗୋଟେ ସାରସ୍ୱତ ମଞ୍ଚରେ ଗୋଟେ କଥା କହିବି। ଏଇଥର ଯୋଉ ବହି ଲେଖା, ଜାତୀୟ ଶିକ୍ଷା ନୀତି ଅନୁଯାୟୀ ଯୋଉ ବହି ଲେଖା ହେଇଛି 8ମ କ୍ଲାସର ଏନସିଇଆରଟି ର 8ମ ଶ୍ରେଣୀର ବହିରେ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେବି। ଏଇଠି ଆମର ଆଦରଣୀୟ ଦୀପକ ପଣ୍ଡା ଅଛନ୍ତି, ଅତୁଲ ବାବୁ ବି ଅଛନ୍ତି, ବିଭୁ କଳଗଲା, ବିଭୁ ବି ଅଛି। ବିଭୁ ବି ଗୋଟେ ଶୋ ଘୋଷିତ ଇତିହାସକାର ଆମର। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.